అమ్మా 30 minutes నుంచి వెయిటింగ్ ఇక్కడ. నేను వెళ్తున్నా. చుట్టాలైతే నాకేంటి? గుర్తుందా? మర్చిపోయాడు బాబు, చిన్నప్పుడు మా సినిమా పెళ్ళికి వచ్చారు కదా, నీ చేతుల్లో అడ్డు లాక్కున్నాను జబ్బే కూర్చావు. మర్చిపోయాడు గుంటకనా? ఆపరేషన్ చేయాలి లాగారు బాబా. ఆ కోపంలో వచ్చిన అడ్డు మీద పెట్టి నాకు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో మా అమ్మ చెప్పింది, వరుస మరలో వద్దురా మన చుట్టాలే అని. అంతేనా బాబు? ఆవిడ మనసంతా సినిమా కూడా రిలీజ్ అయింది. అదంతా గుర్తుందా? లేదు. ఏం గుర్తుంటదిలే, అప్పుడు గోదగుంటావు మరి. నా మోకాల్లాగా వచ్చినాను. ఏటి దివ్య, ఈ మధ్య ఏ సంవాదాలు వచ్చినా చెక్కేమంటున్నావంట? ఏటి చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి? నాంగేశారు దొంగ చూపులు. హలో ఎరా, దాంతోనున్నా తెగింది మనకి. ఏదో వాళ్ళు బాబు పంపించాడని వచ్చిందంట, మన సెట్ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ చేస్తాను చూడమమ్మా, చేసింది అర్థం చాలటి ఆల్రెడీ జబ్బు ఊడిపోయింది అక్కడ. అర్థం వాళ్ళకి ఇంకేటి? హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది. డెస్ అంతే 10 ఇలాడే ఉంటావా? మన షాపులో మీటర్ 150 రూపాయలు, 5 మీటర్లు అంటే ఎక్టెక్కలు అయిపోతుంది తెలుసా? కుటుకులు 250 రూపాయలు, మొత్తం 10 రూపాయల్లో నీదో నాదని డెస్ అయిపోతుంది తెలుసా? ఇదిగో డబ్బులు తగలేక బాబా, చిన్నప్పుడు నుంచి అదే చెప్తున్నాను. ఎప్పుడైనా వినిపించుకున్నావు ఏంటి? అలా కాదు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీ పెన్స్ అందరూ తీసుకొచ్చా, అది డిస్కౌంట్ ఇచ్చేద్దాం. నీకు డిస్కౌంట్ ఏంటి? షాపింగ్ ఇదైతే మీ ఆడ మగ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి గిఫ్ట్ ఇచ్చేద్దాం, ఉంచుకుంటారు వాళ్ళు. మరి మళ్ళీ చేస్తానన్నా గజంబర్ తెచ్చుకోగలను. ఒక్క నిమిషం. హలో ఎరా, మన మాటలకి అసలు ఏదో అయిపోతున్నారు. ఇది ఫోటోనా చూపిస్తారా? సారీ. హే దివ్య, వాట్ సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ? అదే ఫ్రెండ్ మీట్ అవుదామని. అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. తర్వాత ఓసే దియ్యా, కాకినాడ నుంచి మా ఫ్రెండ్ ఫోను. నీకు నా పెళ్ళి అంటే నా మాటలేదు బాబా, ఫోన్లో చెప్పు సార్ అడిగి. ఊర్లో ఎయిటింగ్ అందరూ. ఇదిగో కాకినాడ బొమ్మడే వస్తాను, తెప్పించమంటవా? అదేనే చిన్నప్పుడు చింత సిగరేజ్ ఉంటే మొత్తం దాకా దుడిచాను కదా, మర్చిపోయి ఉంటావు. నువ్వు బస్సు పంపించారా? వాటమ్మా, మా అన్నగారమ్మా మంచి రీసౌండ్ పార్టీలో ఉన్నాడమ్మా. చెప్తాను టోంకి. చూస్తే చాలా మంచోళ్ళలో ఉన్నాడు పాపం. మా అమ్మ ఏం వేసి అంటేనే కాలిపోతుంది నాకు. ఈ కోన్కిస్కా గొట్టం కాడగడు. ఏంటి దియ్యా వెళ్దామా? తొమ్మిడెవరో పెండా అలానే శౌర్య. శౌర్య బాగుందా? మారేలాగా చొక్క బాగుంది. నా పేరు శలపతి. ఏంటి సెట్ పారిందేటి? ఫుట్పాత్. ఫుట్పాత్ మా షాప్ లో ఏది కావాలో దొరికి తెలుసా? ఏ బ్యాండ్ కావాలో బ్యాండ్. ఎల్వి నీళ్ళు, జాకెట్ జోను, ఇంకోటి కొండ మీద ఫిగర్ ఉంటది. ఏంటది? టామీ హిల్ఫిగర్. టామీ జిమి ఏదో. ఇగో నీకు ఏది కావాలో దొరికేద్దే. ఇగో 2 రోజుల ముందు చెప్పనుకో, ముద్రం చేస్తాను. నీకేమో ఆయన చెప్పదియ్యా అన్నాడు కదా. అలా పని అయిపోయింది, వచ్చేస్తాను. ఏంటి షాప్ రద్దీగా ఉందా? 5 నిమిషాలు ఉంటాను, బయలుదేరిపోతాను. ఇగో నేను షాప్కి వెళ్తుంది దియ్యా. 9 మాట బేగండి వెళ్ళిపోవాలి. చేస్తా. నువ్వు మాత్రం షాప్కి రావాలి, మర్చిపోకూడదు. హనుమంతు, మనం ఊరికే చేయాలరా బాబు. ఫన్నీగా ఉందా నీకు? నీ క్యాండిడేట్ అదిరిపోయాడు. షట్ అప్. వాడి షాప్ లోనే చీరలని చుట్టేసి నిలబెట్టి నిప్పెట్టేస్తాను. లాడీ నా సంగతి సరిగ్గా తెలియక వాగుతున్నాడు. సో ఫైనల్ గా చలపతానికి దొరికిపోయా అనమాట. గుడమ్మా. చిచి, వీడిని చేసుకుంటే 2వ రోజే డివోర్స్ ఇచ్చేస్తా. గడి పఫలు. అసలు దున్నపోతికి ప్యాంట్ షర్ట్ వేసినా వీడికంటే అందంగా ఉంటుంది. ముష్టి మొహంగాడు. వీడిని చేసుకోవడం కంటే ఈ గొట్టంగాడిన చేసుకోవడం బెటర్. లాడీ. దివ్య, ఐ లవ్ యూ. యాక్చువల్ గా మనమే ఎక్కడో దివ్యాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావమ్మా. మనం కాదు, నువ్వు. నేనే. పాప మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటమ్మా. మరి కజిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా. చదవలు గంటకోలా మాట్లాడతారమ్మా. దైత్రం వదిలిపోయింది మర్చిపో. లేదు మావయ్య, తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు. నువ్వు కాదని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను? వదిలేశాను. శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ లో చదివింది. పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి బతిమాలింది. అవునా? నువ్వు పిచ్చి మాల చూసిల్లమ్మా, ఇవన్నీ నమ్మకూడదు. నేను నమ్మలేదమ్మా, ఒట్టు. ఎందుకు నమ్మలేదు? పాత సినిమాలో సావిత్రి లాంటి దానివి. నీ గురించి అలా ఎలా అనుకుంటా అసలు? ఈ దొంగేడుపులు ఏడవద్దని తిట్టి పడేశా. కరెక్ట్, జన్మలో చూడక పిల్లని. పాపా, అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను. కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుందమ్మా. నీకేదో ముందెట్టేరాలో. మరి ఇప్పుడు ఏం చేద్దావే? తప్పులు చేశారని మనుషులను వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మనతో మాట్లాడడానికి ఎవరుండరని నువ్వే కదమ్మా చెప్పావు. నేనెప్పుడు అన్నాను? నాకంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా. 1995 మార్చి 1 గురువారం గుర్తులేదమ్మా నీకు? చందమామని చూపిస్తూ అన్నం పెడుతూ నువ్వే కదమ్మా చెప్పావు. నాకు గుర్తుంది. కరెక్ట్, నాకు గుర్తుంది. సరే, ఇప్పుడు ఏమంటావు నాన్న? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా.
నాకెందుకో నేను దివ్యనే బాగా చూసుకుంటది అనిపిస్తుంది. బట్ మీ ఇష్టం. మరి నాన్నగారికి ఏం చెప్దాం? వాళ్ళు మన అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దోంచేద్దాం. మావయ్య మీరు ఆగండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది. అసలే నాకు భయం కదమ్మా. ఆడు మన ఇష్టానికి వదిలేశాడుగా మరి. ఆలోచిస్తుంటే ఓ పని చేద్దాం, ఒప్పేసుకుందాం. సరే, మీ సంతోషమే నా ఆనందం. కానివ్వండి, లెట్స్ డూ ఇట్. ఎక్కడన్నా రన్నింగ్ రేసులు ఉంటే చెప్పు, పరిగెడతాను. చాలే నీ వాడాయి. డాక్టర్ ఎవరు? ప్రసాద్ రెడ్డేనా? ఎవరు మీ వెచ్చిగ్ లేకుండా. ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు. రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్. ఓ ఏమో కాలేజీ పిల్లలు మరి ఎలా సిగ్గుపడుతుందో చూడండి. యామా వామ్మది గట్టిగేహారా? మా ఊళ్ళో వామ్మేసి బజ్జీలు అయితే తింటే మధ్య పోతు మరి. వేసామండి. ఈ మధ్యన క్రికెట్ పిచ్చ సినిమాలు కూడా బాగా పట్టిందండి. మన తెలుగు హీరోలు అది కప్పు కొట్టారు చూసారా? చూడలేదు. మీరు ఏం అడిగినా లేదంటే కాదండి అంటారేమోనే. దేని గురించి? విజయవాడ ఉమ్మగారింట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండటానికి ఇల్లు, పడుకోవడానికి మాంసం, తింటానికి కాంసం ఇచ్చారు. ఇప్పుడు మండపాలు అయ్యి, లైటింగ్లు అయ్యి, సెట్టింగ్లు అయ్యి, ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళి అన్నారు. ఎంత సీపుగా చుట్టేస్తున్నారు హిందే. ఇంతకీ మీరు? నా పేరు రామ్మోహన్ రావు అండి. అందరూ రావుని పిలుతారు. పెళ్లి కూడా సినిమా మీకు వరుసగా బాబా బ్రదర్ అవుతాను. మగ పెళ్లి మనిషిని. అంటే పిల్లలు? బాగారు నేను బుర్రలేనిస్తున్నాడు మా వాడి మీదే. ఎరా అదే బావా, పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుళ్ళు కానిచ్చేస్తున్నారని అడుగుతున్నాను. ఆయనకి నాకు లేని బాధ నీకు ఎందుకు బావ? అదే మగ పెళ్ళోడు కదా బా. ఒకటి చెప్పు, ఆడమ్మగా కలిసిందామని ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్ళేందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసుగా. అదేంటి బావ, పెళ్లి ఎందుకంటావేంటి? పెళ్లి చేసుకోపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా అవుతారు? అయితే వాళ్ళ ఇంటికో మన ఇంటికో పిలిచే తాళి కట్టించేది కదా. ఇది మరీ బాగుంది. మీరే పెళ్లి చేసేసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలను జనాలకి ఎలా తెస్తుంది? ఇప్పుడు చేస్తుంది అదే కదా బావ, గుళ్ళో నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా. ఏమన్నా దీన్నే పెళ్ళంటే వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రి పగలో తెలియనంత లైటింగ్లు పెట్టి 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాన్నేమంటారా? మాకింత ఉందని పబ్లిక్ లో డప్పు కొట్టు కూడా ఉంటారు. పెళ్ళంటే సాంప్రదాయం బావ, ఆడంబరం కాదు. మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే. మన కొబ్బరాకు పందిరి మనమే వేసుకోవాలి, మన వాళ్ళని మనమే పిలిచి ఆకేసి వడ్డించాలి. అయిన వాళ్ళందరూ ఒక్క చోట చేరి ఒక్కొక్క పని తల మీద వేసుకుని సొంత పనులు చేసుకోవాలి. అత్తయ్యలు, మామయ్యలు, పిన్నులు, బాబాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి లాగా సంబరంగా చేసుకునేదారా పెళ్ళంటే. ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది, పెత్తనం ఇంకోటిది. ఎవడో వచ్చి అర్థం పర్థం డెకరేషన్లు చేస్తాడు, ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వడ్డిస్తాడు. మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుమంటూ వెళ్ళి తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది బావగారు. ఏం కర్మ బావగారు ఇది. మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పేసిందండి. ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే 3 ముళ్ళు 7 అడుగులు ఉండాలి గాని భోజనాలకి ఇంత అయింది, ఆర్భాటాలకి ఇంత అయిందని ఉండకూడదురా. వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు, నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి. ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలు ఎగరేసుకొని తిరగాలి. అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా, మన కోసం రావాలి. ఇప్పుడే వస్తాను బావగారు. మా వాడు చుట్టాలు ఎవరు వస్తున్నారట, రిసీవ్ చేసుకోవాలి. రేయ్ నువ్వు బాగా చూసుకో. సరే బాబు. రాము నువ్వు బాగా వస్తున్నాను బా. ఏంటి బాగా గొడవ? పెళ్ళొద్దంటున్నారా? చెప్పు. బయట పందిట్లో మన రాంబాబు కూడా 25 మంది కుర్రలు వేసి కూర్చున్నాడు, నువ్వు అను. అల్లుడు గారు వచ్చి పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య, ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం, ఆ ఇంటి పేరు నా కూతురికి దక్కుతుందని గర్వంగా ఉంది. నీ మొహానికి మళ్ళీ డాన్స్. నవ్వరా నవ్వు. నాకెందుకో ఇదే నీ జీవితంలో ఆఖరి నవ్వు అనిపిస్తుంది. హాయ్ డార్లింగ్, నువ్వు ఇప్పుడు ఐలవి చెప్పినా నేను ఓకే చెప్పలేను, ఎందుకంటే రేపే నా పెళ్లి. ఓవర్ చేయకు, ఈ ఎక్స్ట్రాలకే సూర్యమావికి డౌట్ వస్తుంది. సూర్యమావ ఎవరు? ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా నాన్నగారి పక్కన. నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా వెనకాలే తిరుగుతున్నాడు. అక్కడేం చేస్తున్నాడు? పాత సినిమాలో క్లబ్ డాన్సర్ విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు. ఏదో చేశారా? యాక్చువల్లీ వద్దు, ఏం చేయకు, స్టేకా. ఓకే బాయ్. నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంట్రా? ఎవడో ఒక బకరాగాని పట్టుకుంటాం గానీ. నువ్వా? ఆహా. వదిన గారు ఉన్నారమ్మా? డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు, పర్లేదు వెళ్ళండి. డబ్బులకి చీరలు మార్చుకోవడమా? రెండోదినా మంచి టైంకి వచ్చారు, ఒక హ్యాండ్ తగ్గింది. అది డబ్బులకి చీరలని తనేదో 201 స్కోరు, డ్రాప్ 20, మిడ్ డ్రాప్ 40, గేమ్ కు 1000. లక్ష్మక్క లిస్ట్ లో ఉంది, ఆవిడ మీద ఎక్కువ చెప్తా.
కన్ఫ్యూజ్ అవ్వకండి. డబ్బులకి శారీస్ చేంజింగ్ అంటే ప్యాకాట్కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది. లేకపోతే ఈ మగాళ్ళు మనల్ని ప్యాక్ ఆడినేస్తారా? నాకు పేకాట రాదండి. రాకుండా ఆడితేనే డబ్బులు వస్తాయి వదినా. ఆట తెలిస్తేనే లెక్కలేసి ఆడి బొక్క బోర్లో పడతాం. లేదండి, అది ప్రధానం చీర ఇంకా రాలేదు. టైలర్ మీకేమైనా చీర వస్తుంది వదినా, మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి. పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా? నీకు విషయం తెలియదు కదా, ప్రమీలక్క ఆయన చూడటానికే గంభీరంగా ఉంటాడు. ఆ ఎమ్మి కొంగు పట్టుకొని వదులుతాయి కదా. అన్నీ తెలుసు, ఇక మాటలాపి ముక్కే. ఆ లోకులు కొంగలక్క బయట అట్ట అంటల్లా. కొంగలు కాదు మ్యామ్, కాకులు. తెలుగు భాష నా ఇష్టం, అన్నిటిలో ఏలు పెట్టద్ది. ఎట్నే బీపీస్